స్ట్రాంగ్ కామెంట్ అంటే ఆయన ఏ బేసిస్ మీద చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అని? దానికి మనం ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని అడగాలండి. యూజ్మెట బాలయ్య యాదవ్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? బీఆర్కే న్యూస్ మీరు వెళ్ళండి, విజయసాయి రెడ్డిని అడగండి, మీరు సమాధానం దొరుకుతుంది తప్ప మేము అడిగితే ఏం తెలుస్తుంది? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్న జగ్గారెడ్డిని అడగాలి, లేదా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావాలనుకున్న కోమరెడ్డిని అడగాలి. నా భర్తకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తే బాగుండని చెప్పేసి మాజీ డిప్యూటీ సీఎం మల్లుపల్లి విక్రమార్క నందిని అడగాలి. అదేవిధంగా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజా నరసింహ గారు అడగాలి. అదేవిధంగా నేనే నెంబర్ 2 అన్న పొంగులేట్ని అడగాలి. బాలరాజు గారు, సరే మీరు ప్రాంతీయ పార్టీగా ఉన్నారు, 10 ఏళ్ల పాటు రూల్ చేశారని చెప్తున్నారు, రూల్ చేశారు, ఓకే అది ఫ్యాక్టే కాదంటలేదు. కానీ అంత పెద్ద స్టేట్మెంటు మీరు కనీసం ఖండించలేదు, ఎందుకు ఖండించలేదు అంత పెద్ద స్టేట్మెంట్ ని? మాకేం సంబంధం లేదు అని. మాకే అసలు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏదైతే వైసీపీ ఆ రోజు మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇద్దరు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ గారు వచ్చినారు, అదే విధంగా కోమరెడ్డి గారు వచ్చినారు, అదే విధంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉండి వచ్చేసినారు. కాబట్టి మరి విజయసాయి రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏమైనా చెప్పిర్రా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా వాళ్ళ సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నటువంటి నెంబర్ 2 స్థానం కోరుకుంటున్న వాళ్ళు ఏమైనా చెప్పిర్రా అనేది అది విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అది బీఆర్ఎస్ నేను పదే బాలరాజు గారు ఎందుకు అడుగుతున్నానంటే, ఇది వేరే వాళ్ళు అన్నారో, సుజాత గారు అన్నారో, లేదంటే విజయసాయి రెడ్డి గారు అన్నది సెకండరీ, పక్కన పెట్టేసేయండి. మీ పార్టీ నేతలే కొంతమంది స్ట్రైట్ గా మీడియా ముఖంగానే అన్నారు, ఖచ్చితంగా కూలిపోతుంది, మేము వచ్చేస్తాం, మా పులి వచ్చేసిందని చాలా స్ట్రాంగ్ కామెంట్స్ చేయడం జరిగింది అనమాట. అందువల్ల మేము ఇదే ప్రశ్న రైజ్ చేస్తున్నాం. చెప్పింది మర్చిపోవద్దని చెప్పు బాలరెడ్డికి. ఎలా అన్నాడు? 6 నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడబోతుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎలా చెప్పారు? సుజాత గారు, మీరు ఆ రోజు కరీంనగర్ లో ఉన్న మీటింగ్ చూడండి, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దాం అని చెప్పేసి త్వరలో అన్నాడు. త్వరలో అంటే 5 ఏళ్ళు అనుకున్నాను నేనైతే. త్వరలో అంటే నెలను, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు చెప్పినాను సార్. నేను ఏమంటున్నా, ఓకే ఆల్రెడీ తను నేను మాట్లాడతాను. ఎందుకంటే నేనేమంటే కరీంనగర్ లో మా కేటీఆర్ గారు మా కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన అంశం ఏదైతే ఉందో, మళ్ళీ సీఎం ని కేసీఆర్ చేసే వరకు మనందరం కూడా కొట్లాడిన అవసరం ఉందనే అంశాన్ని చెప్పింది తప్ప 6 నెలలు సీఎం అయితేనే చెప్పలేదు. ఇంకో అంశం, పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, కడియం శ్రీహరి గారు కావచ్చు, ఏదైతే మాట్లాడిరని చెప్పేసి అనేక ఛానల్లో వచ్చినాయో, వెంటనే వాళ్ళు ఎల్పీలో సమావేశం పెట్టినారు. సమావేశం ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వారం ముందరే చెప్పినారు, మేము అట్లా అనలేదు, మా మాటలు వక్రీకరించారని వారే చెప్పినారు. ఇవాళ బీఆర్కే న్యూస్ ద్వారా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పార్టీ నుంచి నేను చెప్తా ఉన్నాం, ప్రభుత్వం పరిపాలన చేయాలని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కోరుకుంటా ఉన్నాం. 420 హామీలు ఏదైతే ఇచ్చారో హామీలు నెరవేర్చాలి. 6 గ్యారెంటీలు హామీలు నెరవేర్చే టైం కూడా ఇవ్వట్లేదు కదా, అదే కదా కాంగ్రెస్ వాదన కూడా. మీరు హామీలు నెరవేర్చే సమయం కూడా ఇవ్వట్లేదు అనేది మెయిన్ గా విషయం, మొత్తం గొడవ మొత్తం కూడా ఆ విషయంలోనే కదా. నేనేమంటున్నాను సార్, 420 హామీలు ఇచ్చినారు. 420 హామీల గురించి మేము మాట్లాడతలేదు సార్. ఏదైతే 100 రోజులలో 6 గ్యారెంటీలు అని చెప్పినారు, ఆ 6 గ్యారెంటీల అమలు కోసం 60 రోజులు అయిపోయింది, ఇంకా 40 రోజులే ఉంది. త్వరలో ఇవాళ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క మార్చి 17 వరకు వీళ్ళకు 100 రోజులు అయిపోతుంది. మరి మార్చి 17 వరకు వెయిట్ చేయాలనా, లేకపోతే ఫిబ్రవరి 3rd వీక్ వరకు వీళ్ళు ఏమైనా చేస్తారా అనే అంశాన్ని ఇలా బీఆర్కే కాంగ్రెస్ పార్టీ బాలరాజు గారు ఇచ్చిన హామీలు అమలు చేసేంత సమయం కూడా ఇవ్వకుండానే మీరు 420 హామీలని డైరెక్ట్ గా అనేయడం అనేది కరెక్ట్ కాదేమో. 100 సార్ నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు మేము 420 హామీలు ఏదైతే ఇచ్చారో వాటి అమలు చేయమని కోరుకోవడం తప్పలేదు ప్రతిపక్షంగా. ఆ మాటే తప్పంటున్నాను నేను. అంటే వాళ్ళు మీకు కనీసం మీరు మినిమం సమయం ఇవ్వకుండా డైరెక్ట్ గా ఆ మాట అంటే కరెక్ట్ కాదేమో. 420 హామీలు అనేది అంత పెద్ద, చాలా పెద్ద మోసపూరితం అనేది ఆ సెక్షన్ కూడా తెలుసు కదా, అందరికి తెలిసిందే సార్. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు బీఆర్కే న్యూస్ ద్వారా అడిగేది ప్రజాపక్షంగా, ప్రజల పక్షాన్ని అడిగేది ఏంటంటే, మీరు 420 హామీలు ఎప్పుడు అమలు చేస్తారో మాకు సంబంధం లేదు. మీరేదైతే డిసెంబర్ 9వ తారీఖు రోజు మీ సోనియా గాంధీ జన్మదినం అని చెప్పినారో, ఆ రోజు మేము రుణమాఫీ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ, ఇంతవరకు కాలేదు. అదేవిధంగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్నారు, ఇంతవరకు 2 ఎకరాలకు వచ్చింది. మరి మీరేమో మొత్తం ఏదైతే పాత పద్ధతిలోనే గతంలో రైతు బంధు ఎట్లయితే మేము చేసిరో, రైతు భరోసా నిధులు కూడా అందరి మంది రైతాంగానికి అన్ని ఎకరాలకు ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు 2 ఎకరాలకు వచ్చింది. మరి ఆల్రెడీ కాలం, ఇప్పుడు మనం ఆల్రెడీ సీజన్ అయిపోతా ఉంది, మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. అదే
విధంగా మీరు ఇంకోటి కూడా చెప్పినారు పింఛన్ సంబంధించి. సార్ నేను మిగతా అంశాలు ఎప్పుడు అమలు పరుస్తారో వారి ఇష్టం, ఎందుకంటే వారికి సమయం ఉన్నది, ఇంకా 5 నెలల పరిపాలన ఉంది. మేము అడగట్లే. ఇవాళ పింఛన్ అనేది నెల వారీగా ఇచ్చేటువంటి పింఛన్ అది. అదే విధంగా ఈ రైతు రుణమాఫీ అనేది అమలు కావాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన హామీనే సోనియా గాంధీ జన్మదినం రోజు మేము నెరవేరుస్తామని చెప్పినట్టు మీరు చెప్పింది. మేము బీఆర్ఎస్ పార్టీగా మేము కండిషన్ పెట్టింది కాదు. మొదటి అంశం. రెండో అంశం ఏదైతే రైతు రుణమాఫీతో పాటుగా రైతు భరోసా ఏమండి టాపిక్ డివైడ్ చేస్తున్నారు, టాపిక్ డివైడ్ చేస్తున్నారు చేస్తామన్నది. అదే విధంగా పింఛన్ అనేది మీరే చేస్తామన్నారు. ఈ 3 అంశాల పట్ల డెఫినెట్ గా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పినారు, మీ మేనిఫెస్టో చెప్పినారు బాలాజీ గారు 1వ తారీఖు రోజు ఏదైతే సార్ ఉద్యోగ క్యాలెండర్ అన్నారు సార్, గ్రూప్ 1 విడుదల చేస్తామన్నారు. ఇవాళ ఫిబ్రవరి బాలాజీ గారు గవర్నమెంట్ ని కూల్చే కుట్ర జరుగుతుంది అనేది మెయిన్ టాపిక్. బట్ మీరు హామీల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. హామీలు రైట్, అఫ్ కోర్స్ మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు కానీ మీరు ఎన్నికల ముందు కానీ మీ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చుంటాయి. వాళ్ళు అవి అమలయ్యా లేవనేది వీళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళు కూడా చెప్తారు. అది కాదు మ్యాటర్. ఇది కూల్చే కుట్ర జరుగుతుందా లేదా అనేది జరుగుతుంది ఇక్కడ మెయిన్ టాపిక్. రైట్, డిబేట్ కొనసాగుతుంది. చిన్న బ్రేక్